వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సిఏ అనేది ఒక 10 సంవత్సరాల క్రితం వందల మంది మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇవాళ వేల మంది ప్రిపేర్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో లక్షల మంది ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశమైనటువంటి ఒక డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ సిఏ అనేటువంటిది గ్రామీణ స్థాయికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చేయబడుతున్నటువంటి ఒక ఎస్టీమ్డ్ ప్రోగ్రామ్ సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా మేము అందిస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి అటు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సిఏగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి శ్రీనాథ్ గారు టీచింగ్ ప్రొఫెషనల్గా కూడా తన సేవలను అందిస్తూ వస్తున్నారు. సో శ్రీనాథ్ గారిని అడిగి సిఏ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, తన అకాడమిక్ ప్లానింగ్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలంటే ఎంత ఎక్స్పర్టీస్ తనలో ఉండాలనేటువంటి వివరాలని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనాథ్ గారు. నమస్తే. సో ఒక ప్రాక్టీసింగ్ చార్ట్ అండ్ ప్రొఫెషనల్తో పాటు మీరు ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్నారు. సిఏ ప్రాక్టీషనర్గా కూడా చేస్తున్నారు అండ్ టీచింగ్ ప్రొఫెషనల్గా కూడా చేస్తున్నారు. సో యూఆర్ డూయింగ్ 2 జాబ్స్ అనమాట. సో హ్యాపీ టు బీ విత్ యూ సార్. అండ్ సిఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ ఆఫ్ కోర్స్ 10th ఎన్ని పర్సెంటేజ్ ఉండాలి, ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, సో ఈ డీటెయిల్స్ చెప్తారా సార్? ప్రైమరీ రిక్వైర్మెంట్స్. ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి. సో చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ కూడా అడుగుతుంటారు. ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది అని అంటే, మెయిన్గా ఈ ఐఐటి చదివే వాళ్ళందరికీ కూడా ఆ పర్సంటైల్ మార్క్ బేసిస్లోనే వాళ్ళకి సీట్స్ అలాట్ అవుతాయండి. ఐఐటి కానీ మీరు నీట్ కానీ మీరు తీసుకుంటే. కానీ సిఏకి వచ్చేటప్పటికి ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారండి సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఏంటనంటే ఇక్కడ పాస్ పర్సంటేజ్తో సంబంధం లేకుండా చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు సిఏ చదవాలి అంటే 10th పాస్ అయి ఉంటే చాలు. సో 10thలో మీరు స్టేట్ టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 10thలో జస్ట్ పాస్ అయి ఉంటే చాలు. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి కూడా అండి +1 కానీ +2 కానీ మీరు తీసుకుంటే దానిలో కూడా జస్ట్ పాస్ అయి ఉంటే చాలు అనేది సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళు మీరు టాపర్ అవుతేనే మీరు సిఏ పాస్ అవుతారు, టాపర్ కాకపోతే పాస్ అవ్వరు అనే అపోహలు ప్లీజ్ దయచేసి తీసేయండి. ఇది నా పేరెంట్స్కి నేను చెప్పగలిగే ఒక చిన్న సందేశం అండి. స్టూడెంట్స్ కూడా చాలామంది కూడా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళు కూడా సిఏ చదవాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది, కానీ భయపడుతూ ఉంటారు. అమ్మో సిఏ అనేది చాలా టఫ్ కోర్స్ కదా, నాకు పాస్ పర్సంటేజ్ లేదు, 10thలోనూ ఇంటర్లోనూ లేదు, సో కాబట్టి నేను చేయలేకపోవచ్చేమో అని ఒక భయంలో మిగిలిపోయి చాలామంది వెనకపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాలి ఏంటంటే అండి, సిఏ చేయడానికి మీ 10thలో పాస్ పర్సంటేజ్ కాదు, మీ ఇంటర్మీడియట్లో పాస్ పర్సంటేజ్ కూడా కాదు. మీరు సిఏ చేయాలని ఒక లక్ష్యం ఉంటే ఈ 2 జస్ట్ పాస్ అవ్వండి, 10th అండ్ ఇంటర్మీడియట్. మీరు పాస్ అయితే మాత్రం చాలు. మీరు గొప్ప గొప్ప ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అనుభవంలో మేము చెప్తున్నామండి, చాలామంది నేను చూశాను ఇంటర్మీడియట్లోను 10thలోను స్టేట్ టాపర్ అయ్యి ఉండి కూడా సిఏ పాస్ అవ్వకుండా ఆడుతున్నారండి. సో ఏంటనంటే, ఇది సిఏ పాస్ అవ్వడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక ప్రణాళికబద్ధంగా చదవడం మొదలు పెట్టాలి. దీనికి మెయిన్ కావాల్సిందే అదండి. మీలో ఉన్న డిసిప్లిన్ని కనుక మీరు పెంచుకోగలిగితే ఖచ్చితంగా మీరు సిఏ పాస్ అయిపోతారు. అది పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ మనకున్న పరిస్థితుల్లో ప్రాబ్లమే డిసిప్లిన్. ఎందుకంటే ఇవాళ రేపు కోవిడ్ తర్వాత అందరి పిల్లలకి మొబైల్ ఫోన్ అలవాటు అయిపోయింది. ఆ మొబైల్ ఫోన్ వల్ల సగం టైం కాలక్షేపం అయిపోతుంది. అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో దీనిలో ఏంటంటే, మనం మొబైల్స్ పక్కకు పెట్టేసి మనం పుస్తకాల పైన టైం స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా సిఏ పాస్ అయిపోవచ్చు. ఇప్పుడు మీరు నన్నే ఉదాహరణకు తీసుకోండి. నేనేం ఇంటర్మీడియట్లో స్టేట్ టాపర్ కాదండి, నేను 10thలో కూడా టాపర్ కాదు. మీరు అవాక్ అవుతారు నేను చెప్తే. 10thలో నేను ఆల్రెడీ ఒక కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ అని ఉంటుందండి. సిబిఎస్ఈలో కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ అని అంటారు. ఎస్ఎస్సిలో వచ్చే సప్లిమెంటరీ ఎగ్జామ్. నేను సిబిఎస్ఈ చదువుకున్నాను కాబట్టి దానిలో మ్యాథ్స్ కంపార్ట్మెంటల్లోనే నేను పాస్ అయ్యానండి. నౌ ఇఫ్ యూ టేక్ మై ఎగ్జాంపుల్, నాలాంటి ఒకడు సిఏ చేయగలిగినప్పుడు ఇవాళ రేపు పిల్లలకి 9 పాయింట్స్, 9.5, 9.6, 9.7 ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళు ఎందుకు చేయలేరు? అది మీరు గమనించండి. మీలో ఏం మార్పు వస్తుంది అంటే, కొంతమంది ఏంటంటే 9.5 నాకు 10th వచ్చేసింది కదా, సిఏ ఈజీగా పాస్ అయిపోవచ్చానని అనుకుంటారు. కానీ అది కాదండి. సిఏ చదవడం అనేది ఒక డిఫరెంట్ బాల్ గేమ్.
ఆల్ టుగెదర్. సో దాన్ని మనం 10th ఎలా చదివామో ఇక్కడ అదే చదువుదామని అనుకుంటే కష్టం. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు అనుకోండి, ఎవరైనా తీసుకోండి, 10th అండ్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి బైహార్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఆన్సర్ని లైన్ టు లైన్ బైహార్ట్ చేస్తున్నాడు. కానీ సిఏ చేయడానికి కావాల్సింది ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోగలిగి ఆ పాయింట్, ఆ టాపిక్ ఎందుకు చదువుతున్నాము, ఎందుకు ఈ దీనిలో మనకు దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని మనం గమనించగలిగితే కనుక ఖచ్చితంగా సిఏ పాస్ అయిపోవచ్చు. అదే చాలా మంది ల్యాక్ చేస్తున్నారు. అండ్ చాలా విద్యా సంస్థలు కూడా అవి చెప్పడం మానేసేయండి యాక్చువల్గా. ఎందుకు అని అంటే చెప్తుంటే పిల్లలు పట్టించుకోవట్లేదు. ఏంటో వీళ్ళు చాదస్తాన్ కోసం చెప్తామో అని అనుకుంటారు. కానీ కావాల్సిందే అది. స్టూడెంట్కి ఏంటనంటే వాళ్ళ ఒక ఫోకస్, వాళ్ళ డిటర్మినేషన్ అంటాం, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ డిసిప్లిన్, ఈ 3 Ds కనుక వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా సిఏ పాస్ అవుతారు. ఎవరైనా పాస్ అవుతారండి. ఒకటే ఏంటనంటే మనం ఎంత దానికి ఫోకస్ చేసుకుంటున్నాము, మనకి ఏం రిటర్న్లో వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి. మాలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర రండి, మేము చెప్పగలుగుతాం. అది చెప్పగలిగితే వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవుతారు. ఇప్పుడు మీ సాక్షి టీవీ ఎలా అయితే గైడ్ చేయడానికి ముందుకు వచ్చారో అలా చాలామంది ఉన్నారండి మా లాంటి వాళ్ళు. దయచేసి రండి, వస్తే ఖచ్చితంగా మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఓకే. అండ్ సిఏ కోర్స్ చదివే స్టూడెంట్ అకాడమిక్ ప్లానింగ్ ఎలా ఉండాలంటారు సార్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అనదర్ ఒక కీ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అకాడమిక్ ప్లానింగ్. దెర్ ఇస్ అ గుడ్ సేయింగ్ అండి యాక్చువల్గా. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. సింపుల్ లాజిక్. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. సో దానికి ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలి అని అంటే, ఓ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ చెయ్యాలి అని ఫిక్స్ అయినప్పుడు దానిలో స్పెండ్ చేసే టైం కూడా చూసుకోవాలి. మేమేం చెప్తామంటే సిఏలో 3 లెవెల్స్ ఉన్నాయండి. ఫౌండేషన్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఫైనల్ లెవెల్. సో ఫౌండేషన్ లెవెల్కి ఒక స్టూడెంట్ మినిమం 8 hours స్పెండ్ చేయాలండి బుక్స్ తోటి. మినిమం 8 hours. ఎందుకు 8 hours చెప్తున్నాను అంటే దాని లాజిక్ ఉంది. సిఏ ఫౌండేషన్లో 4 subjects ఉంటాయండి. ఎవ్రీ సబ్జెక్ట్కి కనీసం 2 గంటలు పర్ డే చదవకపోతే ఆ స్టూడెంట్కి గ్రిప్ ఎలా వస్తుంది దాని మీద? సో ఖచ్చితంగా 8 hours పర్ డే కనుక చదవగలిగితే ఖచ్చితంగా సిఏ ఫౌండేషన్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎందుకు అనంటే సిఏ ఫౌండేషన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, బేసిక్ లెవెల్ నాలెడ్జ్ అంతే. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అండి. అదే మళ్ళీ సిఏ ఇంటర్మీడియట్కి వెళ్తే మీకు 6 subjects ఉన్నాయి. 6 subjects అంటే మీరు 12 గంటలు చదవాల్సి వస్తుంది 2 గంటల సబ్జెక్ట్కి. అసలు ఆ 12ని కాస్త 14, 16 చేసినా కూడా బాగుంటుంది. ఇంకా ఈజీగా మీకు షూర్ షార్ట్గా పాస్ అయిపోతారు. అండ్ ఈ ఇంటర్మీడియట్లో వచ్చేటప్పటికి యాజ్ ఐ టోల్డ్ యూ 6 subjects ఉన్నాయి. దీనిలో సిఏ ఇన్స్టిట్యూట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఓన్లీ వర్కింగ్ నాలెడ్జ్. ఫౌండేషన్లో బేసిక్ నాలెడ్జ్, ఇంటర్మీడియట్లో వర్కింగ్ నాలెడ్జ్ కావాలి. అండ్ ఫైనల్ లెవెల్కి వచ్చేటప్పటికి 16 గంటలు చదవాల్సి వస్తుంది. ఎందుకంటే 6 subjects ఉంటాయి అక్కడ కూడా. కాకపోతే సిఏ ఇన్స్టిట్యూట్కి కావాల్సింది ఏంటంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్. నా ఈ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఎలా వస్తుంది సార్ అని మీరు ప్రశ్న వేయచ్చు. ఎలా వస్తుందంటే ఈ ఇంటర్మీడియట్కి ఫైనల్కి మధ్యలో మనకి ఆర్టికల్షిప్ అనే ఒకటి ఉంటుంది. ఈ ఆర్టికల్షిప్ ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారే చార్టర్డ్ అకౌంటెంట్. సో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసేటప్పుడు స్టూడెంట్కి తెలుస్తుంది, ఓకే మనం ఇంటర్మీడియట్లో డ్యూరేషన్ సార్, ప్రాక్టికల్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఇస్ 2 years అండి. ఇది ఆర్టికల్షిప్ ట్రైనింగ్ ఇస్ 2 years. ఇది వరకు ఏంటంటే పాత సిలబస్ లో 3 years ఉండేది. మేమంతా చేసినప్పుడు 3 years. కానీ రీసెంట్ గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా న్యూ సిలబస్ తీసుకొచ్చింది. ఆ న్యూ సిలబస్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ని 2 years కి కుదించాయి. సో 2 years కి ఏంటంటే వీళ్ళు ఇంటర్మీడియట్ లో ఏం చదువుకున్నారో దాన్ని అప్లై చేస్తారు, ఫైనల్లో ఏం రాబోతుందో కూడా చేస్తారు. సో ఏమవుతుందంటే ఈ ఆర్టికల్షిప్ కనుక ఖచ్చితంగా ఒక మంచి చార్టర్డ్ అకౌంటెంట్ కింద చేస్తే ఫైనల్ పాస్ అవ్వడం అంత ఈజీ ఇంకోటి ఉండదండి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఆర్టికల్షిప్ని డమ్మీ ఆర్టికల్స్ తీసుకుంటారు. డమ్మీ ఏంటంటే ఆఫీస్కే వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. బుకిష్ నాలెడ్జ్ మాత్రమే వస్తుంది వాళ్ళకి, కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఫైనల్లో దే విల్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ రావద్దు అని అంటే మేము ఆర్టికల్షిప్ కూడా ఖచ్చితంగా చెయ్యాల్సిందే యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యూ హ్యావ్ టు డూ ఏ ఆర్టికల్షిప్.
సో ఆ 2 years హార్టికల్చర్ చేసుకుంటే చాలా ఈజీగా సునాయాసంగా ఈజీగా అయిపోతుంది. సో ఈ ప్లానింగ్ ఇలా అకాడమిక్ ప్లానింగ్ ఒక ఫౌండేషన్ లెవెల్కి డిఫరెంట్గా ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, ఫైనల్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ 10th class, ఆ ఫౌండేషన్ లెవెల్కి ఏంటంటే 2 years +1+2 చదువుతాడు. +1+2తో పాటు ఒక 2 hours యాడ్ చేసుకోండి మీ స్కెడ్యూల్లో, ఎందుకంటే +1లోనే ఉన్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ +1 సబ్జెక్ట్స్ ఉంటాయి, వీటిలో ప్రాక్టికల్ వాటికల్ హోంవర్క్స్ ఉంటాయి. అది కాకుండా ఒక 2 hours సిఏకి కూడా పెడితే ఫస్ట్ ఇయర్లో మొత్తం చదువుతారు, సెకండ్ ఇయర్లో అలాగే చదువుతారు, సెకండ్ ఇయర్ తర్వాతనే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి ఫౌండేషన్ క్లియర్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. అదే మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వాళ్ళు స్టూడెంటే క్లాస్ అటెండ్ అవుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ క్లాసెస్ అటెండ్ అవుతుంటారు. అది మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని చోట్ల అయితే 6 నుంచే స్టార్ట్ అవుతాయి హాస్టల్ లాంటి క్యాంపస్లలో. సో ఏం చేస్తారంటే ఆ క్లాస్ డే అయిపోయిన తర్వాత ఆ రోజు ఏం చెప్పారో ఆ ఎవ్రీ సబ్జెక్ట్ని హాఫ్ అన్ అవర్ రివైజ్ చేసుకోవాలి. ఇలా చేస్తూ రావాలి. అలాగే దాంతోపాటు ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. ఆ వీకెండ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మినిమం 50% కనుక తెచ్చుకోగలిగితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. దీని తర్వాత ఏంటనంటే ప్రాక్టికల్ ట్రైనింగ్కి వెళ్తారు. మొత్తం 9 to 6 కానీ 10 to 6 కానీ ఆ ఆఫీస్ టైమింగ్స్ బట్టి బ్రహ్మాండంగా మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత ఫైనల్ లెవెల్కి వెళ్ళాలి. ఫైనల్ లెవెల్లో ఏంటి అంటే మళ్ళీ మీకు 6 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 6 సబ్జెక్టుల కోచింగ్ డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతుంది. సో ఆ కోచింగ్ కూడా తీసుకొని యాజ్ ఇట్ ఈస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ స్టార్ట్ ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్. మీకు ఎప్పుడైతే నేర్పించారో ఆ రోజు మాత్రమే మీరు చదివేసేయాలి. దాన్ని డిలే చేస్తే మీకు దెర్ ఇస్ ఎ గుడ్ సెయింగ్, టుమారో విల్ నెవర్ కమ్. నేను రేపు చూసుకుంటా, ఎల్లుండి చూసుకుంటా, ఇవాళ పండగ ఉంది, ఇవాళ మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, రేపు చూసుకుంటా, కుదరదు. అది ఎవరు వచ్చినా, మీ రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఫస్ట్ సిఏ బుక్స్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ సిఏ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, సిస్టర్ కానీ, బ్రదర్ కానీ అన్నీ మీ సిఏ బుక్సే. వీళ్ళనే మనం రిలేటివ్స్ లాగా ట్రీట్ చేసుకొని వీళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఇంట్లో చుట్టాలు వస్తే ఎలాగ ఇంపార్టెన్స్ ఇస్తాం? అమ్మ రండి కూర్చోండి, నీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, టిఫిన్, మురుకుల, బజ్జీలా ఏదో ఒకటి చేస్తాం. అలాగే సిఏ బుక్స్తో పాటు మనం డీల్ చేయాలి. అలా కనుక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ యువర్ సిఏ ఎగ్జామ్. అండ్ సిఏకి సంబంధించి కూడా చాలా మందిలో ఎందుకంటే కష్టం అనేటువంటి ఒపీనియన్ ఉంది కాబట్టి, సో ఎన్ని అటెంప్ట్స్లో సిఏ క్లియర్ చేయాల్సింది ఉంది సార్? ఓకే, యాక్చువల్గా దీనికి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్తో పాటు సంబంధం లేదండి. యాక్చువల్గా సిఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీకు ఫిక్స్ చేయరు. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు సిఏ. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రొఫెషన్. అదే అండి, దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఫర్ ద ఏజ్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, నథింగ్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఈ సిఏ కోర్సులో. కానీ మీకు వేరే కోర్సెస్లో చూసుకుంటే, మీరు సివిల్స్లో కానీ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా రెస్ట్రిక్షన్ ఉంది. ఐఐటి అవన్నీ కూడా చూసుకుంటే క్రైటీరియా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అది లేదు. రీసెంట్గా కూడా చాలా ఆర్టికల్స్ మీరు చూసుంటారు. ఒక 50 years లేడీ, ఆవిడ వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి సిఏ పాస్ అయ్యారు ఒకటేసారి. ఆవిడ చదివారు, వాళ్ళ కూతురు చదివింది, ఇద్దరు ఒకటే ఎగ్జామ్ సెంటర్ రాశారు, ఇద్దరు పాస్ అయ్యారు. సో మీరు చూసుకుంటే ఆ డిటర్మినేషన్, డెడికేషన్ కనుక ఉంటే ఎనీ ఏజ్లో మీరు సిఏ చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ అటెంప్ట్స్తోని మనకి సంబంధం లేదు. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. కొంతమంది అయితే ఒక 15 attempts తర్వాత పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. 15 attempts, 20 attempts తర్వాత పాస్ అయిన కొంతమంది ఇంకా రాస్తూ ఉన్నారు. 20 attempts అయినాక కూడా రాస్తున్నారు. ఎందుకు వాళ్ళు రాస్తున్నారంటే వాళ్ళకి ఆ సిఏ ట్యాగ్ అనేది ఇంపార్టెంట్. మనకి ఇంట్లో సర్నేమ్ మన పేరెంట్స్ ఇస్తారండి, కానీ మనకు ఒక సర్నేమ్ సంపాదించుకోవాలంటే ఆ సర్నేమ్ ఏంటంటే సిఏ. మిమ్మల్ని రేపు పొద్దున ఎవరైనా వాటి వాళ్ళు మార్కెట్లో పిలిచినా సిఏ శ్రీనాథ్ అని పిలుస్తారు. సో అది చాలా గర్వంగా ఉంటుంది మనకు వినేటప్పుడు. సో ఇది తెచ్చుకోవాలంటే ఇవాళ మీరు కష్టపడాలి. దేర్ ఇస్ అ గుడ్ సేయింగ్ ఆల్సో, 4 years కష్టపడండి ఆఫ్టర్ యువర్ 12th class. ఎందుకంటే మీ అటెంప్ట్ నుంచే నేను మాట్లాడుతున్నాను. ఆర్ ఆఫ్టర్ యువర్ 10th class 6 years కష్టపడండి. 6 years ఆఫ్ పెయిన్, 60 years ఆఫ్ గెయిన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇవాళ మీరు 6 సంవత్సరాలు కష్టపడితే కనుక 60 సంవత్సరాలు సుఖపడవచ్చు. ఇవాళ 6 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దామని అనుకుంటే 60 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది.
దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ ఎవర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సిఏ ఎగ్జామ్. సో నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తోటి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు రేపు పొద్దున చాలా మంది అడుగుతారండి, మాకు జాబ్కి వెళ్తే మమ్మల్ని ఈ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పైన క్వశ్చన్ చేస్తారు. ఎవరు చేయరు. మీకు ఆ సిఏ ట్యాగ్ ఉంటే చాలు. దేర్ ఈస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండి. స్టూడెంట్స్ని ట్రైన్ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళ ఎగ్జామ్స్లో ఫేస్ చేసే డిఫికల్టీస్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ లెర్నింగ్ స్టేజెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కరెక్షన్స్ ఏంటి? ఎస్. సో యాజ్ అ స్టూడెంట్, వెన్ యూ ఆర్ అటెండింగ్ ఎనీ కోచింగ్ క్లాసెస్ ఆర్ వెన్ యూ ఆర్ అబౌట్ టు అపియర్ ఫర్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఆర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్, ఏం చేయాలి ఒక స్టూడెంట్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేర్పించిన టాపిక్ని ఇవాళ చదివేయండి, ఫస్ట్ పాయింట్. అండ్ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మీరు రెడీగా ఉండేటట్టు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ ఈ సిఏ ఎగ్జామ్లో. ఇదే మెయిన్ తప్పు మన స్టూడెంట్స్ చేసేది. ఏంటనంటే, రేపు చూసుకుందాం, ఈ వీకెండ్ కాదు నెక్స్ట్ వీకెండ్ బాగా రాద్దాం అని చెప్పి దాన్ని ఒక లేజీనెస్ తీసుకొని వస్తుంటారు. ఆ లేజీనెస్ అనేది రావద్దు. మీకు ఒక జీల్ ఉండాలి కంప్లీట్ చేయడానికి. సో స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ మెయిన్గా ఏంటంటే, ఇవాళ మేము క్లాస్లో చెప్తున్నప్పుడు బాగా తలకాయ ఊపేస్తారండి, సూపర్ ఉంది సార్, చాలా బాగా అర్థమైంది అది. రేపు అడిగితే చెప్పలేరు స్టూడెంట్స్. ఇదివరకు మనం చదువుకునేటప్పుడు రేపు కాదు 1 వీక్ తర్వాత అడిగినా చెప్పేయగలిగేవాళ్ళు స్టూడెంట్స్. కానీ ఇవాళ చెప్పలేరు. బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ అవిగేషన్స్. ఆ అవిగేషన్స్ ఏం లేదండి, మొబైలే, ఇంకేం లేదు. అండ్ నవడేస్ ఇంటర్నెట్ అండ్ ఆల్ ఈజ్ అవైలబుల్ వెరీ ఫ్రీలీ. సో పిల్లలు ఏం చేస్తున్నారంటే దానికి టెంప్ట్ అయిపోతున్నారు. ఒక స్టూడెంట్, సిఏ స్టూడెంట్ కనుక అవన్నీ కంట్రోల్ చేసుకోగలిగితే, దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్ అండి. ఎందుకంటే ఈ కోర్సు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్. ఇది ఒకళ్ళు కర్ర పట్టుకొని ఏ చదువు అంటే రాదు. ఇది సిఏ చేయలేరు. మీకే స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత, నేను ఇది కంప్లీట్ చేసుకోగలగాలి, ఇది కంప్లీట్ చేసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, నా ఫ్యూచర్ బాగుంటే మా పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, మా పిల్లల్ని బాగా చూసుకోవచ్చు, రేపు పొద్దున వాట్ యు కాల్ ఐ కెన్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద సొసైటీ అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసుకోగలుగుతారు. నేను ఇందాక మీరు అడిగిన ఒక ప్రశ్న కూడా సార్ నేనే చెప్పాను యాక్చువల్గా, దీనికి పాస్ పర్సెంటేజ్ అంత అవసరం లేదని. సో అండ్ యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలుగుతున్నారు. ఎందుకు చేయగలుగుతున్నారు? బికాస్ వాళ్ళకి ఆ పట్టుదలతో చేయగలుగుతారు. వాళ్ళు ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఒక మంచి ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటున్నారు. అది తీసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళు పాస్ అయిపోవచ్చు. అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. తీసుకోకుండా నేనే చూసుకుంటా, నన్ను దాటిన ఎవరు లేరు, నేను 12th క్లాస్ టాపర్ని, స్టేట్ టాపర్ని, ర్యాంకర్ని అంటే కుదరదు. యూ ప్లీజ్ టేక్ ఏ ప్రాపర్ అడ్వైజ్. ఎందుకంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు, టేక్ ఏ ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ బిఫోర్ కన్స్యూమింగ్ ద మెడిసిన్. అవునా కదా? ఏ టాబ్లెట్ తీసుకునే ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఎందుకు? మనకు తెలియకనా? మన చాట్ జీపీటీ ఇవాళ వచ్చేసింది, కొడితే వచ్చేస్తుంది, అన్ని టాబ్లెట్లు వచ్చేస్తాయి, దాని కాన్సిక్వెన్సెస్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ బాడీ టు బాడీ ఎవ్రీ చేంజ్ విల్ బి దేర్. సో అలాగే కోర్స్ టు కోర్స్ దేర్ విల్ బి ఏ చేంజ్. పర్సన్, ఒక స్టూడెంట్ ఈ కోర్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ కలిస్తే వాళ్ళ మైండ్ సెట్ ప్రొఫెషనల్ రీడ్ చేస్తారు. సో మేము చేసేది అదే. ఓ స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి, సార్ నేను సిఏ చేయాలనుకున్నాను, ఓకే అమ్మా అని ఒక 10 క్వశ్చన్స్ వేస్తే వాళ్ళని సైకోమెట్రిక్ టెస్టింగ్ అని అంటారు. సో ఆ టెస్టింగ్ కనుక మనం చేసుకోగలిగితే ఆ స్టూడెంట్కి కరెక్ట్గా అడ్వైస్ ఇచ్చి ఆ స్టూడెంట్ ఫిట్ అవుతారా లేదా అనేది వాళ్ళకి గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయిపోతారు. స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఒక స్టూడెంట్ నుంచి ఒక ప్రొఫెషనల్గా రేపు సిఏ ఫైనల్ అయిన తర్వాత ఎదిగే క్రమంలో వాళ్ళ ఛాలెంజెస్ చెప్పారు, ఎక్కడెక్కడ ఉంటాయి చదివేటప్పుడు అనేటువంటిది. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ అనేటువంటిది ఏ విధంగా ఎన్రిచ్ అవుతూ ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ దే గో త్రూ ఇట్, ఎంత మెచ్యూరిటీ ఉండాలి వాళ్ళల్లో, ఆ ప్రొఫెషనలిజం అనేటువంటిది ఇంపార్ట్ చేసుకోవాలి అంటే ఒక స్టూడెంట్ ఎలాంటి మెథడ్ ఫాలో కావాల్సిన అవసరం ఉంది సార్? సో మెయిన్గా మనకి సిఏ కోర్స్ చేయడానికి మనం ఫోకస్ చేయాల్సింది ఒకటే సార్, అనలిటికల్ థింకింగ్. ఎందుకంటే ఎంటైర్ సిఏ ఈజ్ ఆఫ్ నంబర్స్. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ సిఏ ఈజ్ ఆఫ్ నంబర్స్ అండి. నంబర్ గేమే ఇది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దానికి కావాల్సింది ఏంటంటే మీ బ్రెయిన్ని వీళ్ళు ట్రైన్ చేసుకోవాలి. సి యాజ్ ఐ టోల్డ్, ఆల్ 5 fingers ఆర్ నాట్ సేమ్. అందరు ఈక్వల్ కాదు, కానీ అందరినీ ఈక్వల్ చేసుకోగలిగే ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళ బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేయాలంటే, మనం ఇది తప్పు చేసాం ఇవాళ, ఇది ఇంకోసారి జరగకుండా చూడాలంటే ఏం చేయాలి నెక్స్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీకెండ్ ఎగ్జామ్, ఒక వాట్ యు కాల్ సిఏ ఎగ్జామ్, ఒక వీకెండ్ ఎగ్జామ్
ఫెయిల్ అయిపోయాం. ఎందువల్ల ఫెయిల్ అయ్యాం అనేది మనం గుర్తించుకోగలగాలి. వాట్ మెజర్స్ యూ కెన్ టేక్, అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నేను ఏమేం చేయాలి. లైక్ ఒక ప్రాబ్లం చేసేటప్పుడు హడావిడిగా ఫాస్ట్గా చేశాను, అది చేయకుండా ఉండాలి. ఒక క్వశ్చన్ ప్రాపర్గా చదవలేదు, అది చేయకుండా ఉండాలి. ఇలాంటివి కనుక వాళ్ళు చేసుకోగలిగితే బ్రెయిన్ ఎవ్రీడే ఇట్స్ ఏ లెర్నింగ్ అండి. ఈవెన్ టుడే మేము పాస్ అయిన తర్వాత కూడా మాకు ట్రైనింగ్ లేదని అనుకోవద్దు. దయచేసి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇదే చెప్తున్నాను. సిఏ అయిపోయిన తర్వాత అమ్మాయి అయిపోయిందని బుక్లు అన్ని తీసి పక్క పరిస్తారు, కానీ అది కాదండి. యూ షుడ్ ఆల్వేస్ స్టే ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్. స్టేయింగ్ టచ్ విత్ ద సబ్జెక్ట్ విల్ ఆల్వేస్ గివ్ యూ వెరీ గుడ్ నాలెడ్జ్. ఎందుకంటే ఇంకో గుడ్ ప్రాబ్ ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ టుడే యూ విల్ బి అవుట్డేటెడ్. యూ షుడ్ బి అప్డేటెడ్. అందుకని దాని అప్డేట్ ఉండాలంటే ఏంటంటే పుస్తకాలు తీసి మనం టచ్లో ఉండాలి. ఏదో ఒక చాప్టర్, మీ ఫేవరెట్ చాప్టర్ చేయండి, కానీ అది చేస్తున్నప్పుడు మీకు కలిగే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. చలో ఈ చాప్టర్ చాలా బాగా చేసాం, చలో నెక్స్ట్ చేద్దాం. ఆ వల్ల దాని ఏమవుతుందంటే మీకు ఒక ప్రోత్సాహం వస్తుంది మీలోనే. మీకు అలా చేసినప్పుడు మీ మైండ్ కూడా షార్ప్నెస్ పెరుగుతుంది. ఆ మైండ్ షార్ప్నెస్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీకు అనలిటికల్ థింకింగ్ వస్తుంది. ఆ అనలిటికల్ థింకింగ్ వచ్చిందంటే మీకు సిఏ కోర్స్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. గ్యాప్ ఆఫ్ అకాడమిక్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ సో చాలా ఎక్కువగా ఉందంటున్నారా, లేకపోతే అది తగ్గించుకునే ప్రయత్నం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ ఇందాక కూడా, బుకిష్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఐ వోంట్ సే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇవాళ రేపు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి లెట్ ఇట్ బి ప్రాక్టీస్, లెట్ ఇట్ బి ఎంప్లాయ్మెంట్, లెట్ ఇట్ బి ఎంటర్ప్రెన్యూర్షిప్, నథింగ్ బట్ బిజినెస్. ఓకే, let it be anything, any industry if you take today, it is driven completely by technology, right? But books lo manaka technology ledu, and CA institute kuda try to introduce some technological subjects, like మేము చదువుకున్నప్పుడల్లా ఇస్కా అనే ఒకటి ఉండేదండి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఆడిట్ అని అంటారు, ISCA ఇస్కా అని అంటారు. ఇంటర్మీడియట్ లెవెల్లో అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉండేది. మేము అవన్నీ చదువుకున్నాం, బైనరీ డిజిట్స్, బైనరీ సిస్టమ్, వాట్ యు కాల్ హౌ టు కంట్రోల్ ద సిస్టమ్స్, అవన్నీ. ఇవాళ ఆ సబ్జెక్ట్సే తీశారు సిఏ సిలబస్ నుంచి. ఎందుకు తీశారంటే బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ డ్రివెన్ బై సమ్ అదర్ టెక్నాలజీ. జనరల్గా సిఏ ఇన్స్టిట్యూట్ కూడా ఏం చేస్తుంది అంటే 10 yearsకి ఒకసారో 5 yearsకి ఒకసారో సిలబస్ చేంజ్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్. మీరు ఇందాక అన్నట్టు ఆ గ్యాప్ అనేది ఉందా లేదా అని అంటే గ్యాప్ ప్రెసెంట్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే వీళ్ళు సబ్జెక్ట్స్ అనేది మార్చారు. ఆ మార్చిన సబ్జెక్ట్స్ ఇందాక కూడా నేను అన్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యూ విల్ బి అవుట్డేటెడ్. ఇప్పుడు మేము కూడా యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, ఇప్పుడు మాకన్నా సీనియర్ మోస్ట్ సిఎస్ ఉంటారు, వాళ్ళు అసలు సిస్టమ్ చూడకుండానే పాస్ అయ్యారు. యాక్చువల్గా మేమన్నా కనీసం మన డెస్క్టాప్స్ కంప్యూటర్ పెట్టుకొని ఏదో ఒక మెయిల్స్ అవన్నీ చేసాం, కానీ వాళ్ళందరూ ఓన్లీ ఎలక్ట్రానిక్ ప్రింటర్సో లేదా మాన్యువల్ ప్రింటర్స్ పైన టైప్ చేసేవాళ్ళు లెటర్స్. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ అప్డేట్ అవుతున్నారు. సిఏ ఇన్స్టిట్యూట్ AI కోర్స్ పైన చాలా వాట్ యు కాల్ లెసన్స్ రిలీజ్ చేసింది. చాలా వరకు వాళ్ళు సిఏలోనే సిఏ జీపీటీ అని ఒకటి రిలీజ్ చేశారండి. చాట్ జీపీటీ పక్క పెట్టేస్తే సిఏ జీపీటీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ ప్రొఫెషనల్ ఆల్సో. చాలా మంది ప్రొఫెషనల్ సైకర్స్ మాకు ఏమన్నా ఒక స్టాండర్డ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్లో అకౌంటింగ్ స్టాండర్డ్ కావాలి, ఆర్ టాక్సేషన్లో ఒక ప్రొవిజన్ కావాలి. మేము ఏం చేస్తామంటే మా దగ్గర బుక్స్ లేకపోయినా సిఏ జీపీటీలో ఒక వెళ్ళి దానిలో టైప్ చేస్తే మాకు ఫుల్ టెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేర్ ఈస్ ఎ గ్యాప్. దట్ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫ్యాకల్టీ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సిఏ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టూడెంట్. వాళ్ళు ఏం చేయాలి, కొత్తగా ఏదైనా కోర్స్ మార్కెట్లోకి వస్తాయి, అది సిఏకి అకౌంటింగ్కి రిలేటెడా కాదా అది మాత్రం చేయండి. ఇప్పుడు సిఏకి రిలేటెడ్ కాకుండా C++, ఓరాకిల్ అవన్నీ నేర్చుకుంటే ఏం లాభం అండి? సో విచ్ కోర్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ అది మీరు డయాగ్నోస్ చేయండి. లైక్ పోస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేము చేసామండి, FAFD కోర్స్ అని అంటాం, ఫారెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ కోర్స్, కంకరెంట్ ఆడిట్ కోర్స్, డీసా, సీసా, ఇవన్నీ చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మేమే అప్డేట్ అవుతున్నప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ why you should not get updated అనేది నా క్వశ్చన్. సో డెఫినెట్లీ challenges are there, the gap is there, that gap filling is our responsibility. How do you feel? It is based on undergoing various post qualification courses also. కమ్యూనికేషన్ వైజ్గా చూసినట్లయితే స్టూడెంట్ ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్? యా, సో బేసికలీ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేషన్ అండి, మెనీ స్టూడెంట్స్ ఫేస్ అ డిఫికల్టీ ఇన్ సదర్న్ స్టేట్స్. మన ఇండియాలో ఇప్పుడు చూసుకుంటే సదర్న్ స్టేట్, నార్థన్ స్టేట్, ఈస్టర్న్ స్టేట్, వెస్టర్న్ స్టేట్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇట్ ఇస్ డివైడెడ్. సో మెయిన్ ప్రాబ్లమ్
మెయిన్లీ స్టూడెంట్ ఫేస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సదర్న్ స్టేట్స్. ఎందుకు అనంటే సదర్న్ స్టేట్స్లో మీరు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు, మ్యాక్సిమం తెలుగు స్పీకింగ్ పీపుల్, నెక్స్ట్ తమిళియన్స్, కన్నడిగాస్ అండ్ కేరళైట్స్. వీళ్ళందరికీ ఏంటంటే లోకల్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళందరికీ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండి, అందరికీ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సిఏ కోర్స్ తోటి దే కెన్ రైట్ ద ఆన్సర్ ఎయిదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ, నాట్ ఇన్ తెలుగు, నాట్ ఇన్ మలయాళం, నాట్ ఇన్ తమిళ్, నాట్ ఇన్ కన్నడ. సో ఇక్కడ స్టూడెంట్స్ కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఈ డిఫికల్టీ పోగొట్టడానికి సిఏ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే ఓరియంటేషన్ సెషన్స్ అని ఒకటి రిలీజ్ చేసింది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ GMCS అర్లియర్, జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటారు. దాన్ని ఓన్లీ ఫైనల్ లెవెల్కి వెళ్ళే ముందు మాత్రమే స్టూడెంట్స్కి ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ దగ్గరనే ఇస్తున్నారు ఓరియంటేషన్ స్కిల్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ అని ITT అని చెప్పి ఒక 1 month ట్రైనింగ్ ఇస్తున్నారండి సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్గో దట్ ట్రైనింగ్ ఆల్సో, సో దట్ వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇదంతా పక్కకు పెట్టేసి అసలు ఫౌండేషన్ లెవెల్లో ఎవరు ఇస్తారు మరి ట్రైనింగ్? ఇదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఫైనల్ లెవెల్ ఇస్తున్నారు, కానీ ఫౌండేషన్ లెవెల్ కూడా స్టూడెంట్ ఫేస్ అవుతారుగా. వాళ్ళకి ఎలా, వాళ్ళు హౌ టు ఓవర్కమ్ దట్ వాట్ యు కాల్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి. అంటే తెలుగు నుంచి సడన్ గా ఒక తెలుగు మీడియం నుంచి స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంకి వస్తారు. ఎందుకంటే సిఏ అంతా మనకి ఓన్లీ ఇంగ్లీష్ లోనే టీచింగ్ ఉంటుంది. నార్త్ లోకి వెళ్తే హిందీలో టీచ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పేపర్స్ కూడా వాళ్ళు నార్త్ లో హిందీలో రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి స్టూడెంట్ హిందీలో రాయలేరు, అందుకని ఇంగ్లీష్ లో రాద్దామంటే తెలుగు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అడ్డం వస్తుంది. సో ఏం చేయాలి వాళ్ళు అంటే ఎవ్రీ డే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కొనుక్కోండి. డెక్కన్ క్రానికల్ నుంచి స్టార్ట్ చేయండి. దట్స్ అ బేస్ లెవెల్ పేపర్ అంటే. ఎందుకంటే హై లెవెల్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అవన్నీ ఉంటుంది, బిజినెస్ స్టాండర్డ్స్, ఎకనామిక్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ వద్దు, పక్క పెట్టండి. జస్ట్ డెక్కన్ క్రానికల్ కొనుక్కోండి. దానిలో మీ ఫేవరెట్ ఎడిషన్ తీసుకోండి. ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ పాలిటిక్స్, ఇట్ క్యాన్ బి ఈవెన్ మూవీస్ ఆల్సో, ఇట్ క్యాన్ బి ఈవెన్ స్పోర్ట్స్, ఇట్ క్యాన్ బి ఈవెన్ ఎనీ అదర్ ఎకానమీ రిలేటెడ్ కొన్ని ఆర్టికల్స్ రాస్తారు, రైట్? సో అలాంటివి తీసుకోండి. జస్ట్ ఒక పేజ్ మొత్తం తీసుకొని చదవండి. మీ ఇంట్రెస్టెడ్ ఏరియా ఏది ఉందో అది తీసుకొని చదవండి. తీసుకొని చదివి మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయితే ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొనుక్కోండి. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డిక్షనరీస్ ఉన్నాయి, అది కొనుక్కోండి. ఈ పదానికి దాని మీనింగ్ ఏంటని రాసుకోండి. ఆ హోంవర్క్ కనుక మీరు చేయగలిగితే జస్ట్ ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అండి ఎవ్రీడే. హాఫ్ అన్ అవర్ అసలు టైం ఇలా చూస్తే వెళ్ళిపోతుంది. సో అది కనుక స్టూడెంట్ చేయగలిగితే, అండ్ లెట్ ద స్టూడెంట్ వాచ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఆల్సో. ఇప్పుడు మీకు సాక్షిలో కూడా ఇంగ్లీష్ రిపోర్టింగ్ అవుతుంది, ఉర్దూ రిపోర్టింగ్ అవుతుంది. అలాంటి ఛానల్స్ కూడా చూస్తే అపార్ట్ ఫ్రమ్ తెలుగు ఛానల్స్ అది కూడా చూస్తే వాళ్ళకు ఒక నాలెడ్జ్ అవేర్నెస్ అవుతుంది. ఓకే, ఈ పదం ఇలా చేయాలి, దీన్ని ఇలా కమ్యూనికేట్ చేయాలి, గ్రామాటికల్ ఎర్రర్స్ తీసేయచ్చు. అలాంటి చేస్తే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ హిమ్ టు క్రాక్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఆల్సో. ఎందుకంటే ఫౌండేషన్లో ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ డిస్క్రిప్టివ్ పేపర్స్ అండి, అకౌంట్స్ అండ్ లా. సరే అకౌంట్స్ అంటారా, మనం నార్మల్గా బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ వేసేసుకోవచ్చు, ఆ నంబర్స్ కాబట్టి చేసుకోవచ్చు. కానీ లాలో అలా లేదే, ఇట్ ఈస్ కంప్లీట్లీ థియరిటికల్ సబ్జెక్ట్. నా ఇప్పుడు ఆ థియరిటికల్ ప్రజెంట్ చేయాలంటే స్టూడెంట్ కి ఫస్ట్ నాలెడ్జ్ రావాలి. అంటే నాలెడ్జ్ కన్నా కూడా వాట్ ఐ కెన్ సే ఇస్ ఆ పాయింట్ రాయాలి అని ఒక థాట్ రావాలి, ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ రావాలి. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఫ్రేమింగ్ కానీ వితౌట్ గ్రామాటికల్ ఎర్రర్ రాస్తేనే కరెక్ట్ అవుతుంది. లేకపోతే లాలో మీనింగ్స్ మారిపోతాయి, ఒక వర్డ్కి ఇంకో వర్డ్ రాస్తే అసలు కంప్లీట్ లానే మార్చేస్తారు. సో అలా చేయకూడదు. సో దానికి ఏం చేయాలి అంటే మీరు ఒక బేసిక్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక డెక్కన్ క్రానికల్ తీసుకోండి. మీకు నావెల్ సిస్టమ్ అయితే నావెల్స్ తీసుకొని చదవండి. చాలా మంచి మంచి నావెల్స్ ఉన్నాయి. యూ ప్లీజ్ రీడ్ దట్ వెన్ ఎవర్ యూ గెట్ టైం. ఒక హాఫ్ అన్ అవర్ ఈ పేజ్ ఇవాళ నేర్చుకున్నాం, దీనిలో 2-3 పదాలు నేర్చుకున్నాం అనేది మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. అండ్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఒకవేళ మాట్లాడలేకపోయినా మాట్లాడమని చెప్పండి. దానిలో ఏమైనా గ్రామాటికల్ ఎర్రర్స్ ఉంటే నేర్చుకోండి. అలా నేర్చుకుంటే చాలా ఖచ్చితంగా మీకు ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అండ్ సిఏకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ దీంతో పాటు వాళ్ళు, ఎందుకంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలి కాబట్టి, సో మీ సజెషన్ ఏంటి సార్? యా, సో వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సిఏ మీరు ఏం చేయాలంటే మీకు ఇంకో ప్రొఫెషనల్ కోర్స్ చేసే కేపబిలిటీ ఉంటే సిఎంఏ యాడ్ చేసుకోండి. మేమైతే అదే సజెషన్ చేస్తాం. లేదు సార్ నాకు సిఎస్ చేయాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇదివరకు మేము చదివేటప్పుడు అంట బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ సిఏ అండ్ సిఎస్ అండి. ఎందుకు అనంటే సిఏ కంప్లీట్గా మీకు టాక్సేషన్, అకౌంటింగ్ అంతా, సిఎస్ మొత్తం లీగల్ ఆస్పెక్ట్స్. కానీ ఇవాళ
ద సిలబస్ ఆఫ్ సిఎస్ కంపెనీ సెక్రటరీ హ్యాస్ చేంజ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ బెస్ట్ కాంబినేషన్ సిఏ అండ్ సిఎంఏ అయిపోయింది. సో ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బోత్, డూ సిఏ అండ్ సిఎంఏ. అమ్మో లేదు సార్ నాకు సిఏ చేయడమే చాలా కష్టం, మీరే అన్నారు ఇందాక టఫ్ కోర్స్ అని చెప్పి, అది చేయడం కష్టం అంటే దాంతోపాటు యాడ్ ఆన్స్గా బీకామ్ యాడ్ చేసుకోండి. చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు, బీకామ్లో నేను జనరల్ చేయాలా, కంప్యూటర్స్ చేయాలా, హానర్స్ చేయాలని. నౌ ఇఫ్ యువర్ ఫోకస్ ఇస్ ఆన్ సిఏ, నేను సిఏనే చేయాలి, నాకు ఈ బీకామ్ అవన్నీ సెకండరీ అనుకుంటే బీకామ్ జనరల్ చేసుకొని చాలు. చాలా మంది దాని జనరల్ అంటే ఏదో డౌన్ గ్రేడెడ్గా ఫీల్ అవుతారు, మేమంతా జనరలే చేసుకున్నాం. కానీ దానివల్ల మీకు పోయేది ఏం లేదు. బికాస్ బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటంటే కంప్యూటర్ అడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతున్నాయండి. ఇప్పుడు కొత్తగా ఉస్మాన్ యూనివర్సిటీ అవన్నీ కూడా తీసుకుంటే మీరు, ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీ ఫర్ దట్ రీజన్, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, తెలంగాణ కాకతీయ యూనివర్సిటీ తీసుకోండి, దే ఆర్ యాడింగ్ సి లాంగ్వేజ్ ఆల్సో ఇన్ టు దట్ బీకామ్ కంప్యూటర్స్ అయిపోయేటప్పటికి. ఎందుకంటే కంప్యూటర్స్లో ఏం నేర్చుకుంటామని అది లేదు, అండ్ డిబిఎంఎస్ యాడ్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ రెలవెంట్ ఫర్ డూయింగ్ సిఏ. సో అందుకని మేము ఏం చేస్తాం అంటే బీకామ్ జనరల్లో కూడా ఇవాళ సిఏ కంప్యూటర్స్ యాడ్ చేశారు. టాలీ నేర్పిస్తున్నారు, దానిలో ఎక్సెల్ నేర్పిస్తున్నారు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్పిస్తున్నారు. అవి చేసుకోండి. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్ స్టూడెంట్. ఎందుకంటే అవన్నీ దాంతో పాటు కోరిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో నౌ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఏఐ ఆల్సో వన్ సబ్జెక్ట్. సో అది యాడ్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. మీకు రెండు కొలాబరేట్ చేసుకొని చదివితే ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ వన్ నార్మల్ గ్రాడ్యుయేషన్. Apart from that, you will also have a professional qualification, and this professional qualification is equivalent to a post graduation. So post graduation చేసుకోవాల్సిన పనే లేదు మీకు సిఏ అయిపోయిందంటే. So that is very well recognized and it is an officially recognized one. Your advice to students who want to pursue CA and related courses, sir, and parents కి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి సార్? Yeah. మీరు అడిగినట్టే చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ మాకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు యునో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే, మీరు సిఏ చేద్దాము అని అన్నప్పుడు చాలా మంది మిమ్మల్ని వెనక లాగేస్తారండి. వద్దు, ఇది చాలా టఫ్ కోర్సు, ఒకసారి ఫెయిల్ అయితే 10 సార్లు రాయాల్సి వస్తుందని. దయచేసి వాళ్ళ సజెషన్స్ వినకండి. అదే ఫస్ట్ సజెషన్ నేను ఇచ్చేది అందరికీ అదే. దయచేసి ఈ నెగటివ్ సజెషన్స్ మాత్రం వినకండి. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, దీనిలో 100 మంది రాస్తే ఒక 10 మందే పాస్ అవుతారని చెప్పి, నువ్వు చెయ్యకు అని చాలా మంది ఆపేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలా ఆలోచించాలంటే ఆ 10లో నేను ఉంటానని ఆలోచించుకోవచ్చు కదా, ఆ 90లో నేను ఉంటానని ఎందుకు ఆలోచిస్తున్నారు? వై డోంట్ యూ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే? ఓకే, వాళ్ళు అన్నారు 10 మంది పాస్ అవుతారు అన్నారు, ఆ 10లో నేను ఉంటాను అనుకోండి. వై డోంట్ యూ థింక్ ఇన్ దట్ వే? మీరు ఎందుకు నెగటివ్గా ఆలోచించి అమ్మో 90 మంది ఫెయిల్ అవుతారంట అని మీ మైండ్లో ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? అండ్ ఫర్ ఎ పేరెంట్, ఐ వుడ్ లైక్ టు హంబ్లీ టెల్ యూ, ఒక సిఏ స్టూడెంట్ కనుక ఒక్కసారి పాస్ అవ్వకుండా ఉండి రెండోసారి రాస్తుంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ అంత కాదండి, వాళ్ళ చాలా ప్రెషర్ అండర్గో అవుతారు. మీరు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక్కసారి ఫెయిల్ అయినా వాళ్ళని దయచేసి కించపరిచి మాట్లాడకండి. 10 మంది ముందు కూడా అసలే మాట్లాడకండి. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. నాన్న ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చెయ్యి, ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఏది జరిగినా మన మంచిదికే అని చెప్పి చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు, మీకు మంచి రిజల్ట్స్ ఇస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ మై అడ్వైస్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎస్పెషలీ. ప్లీజ్, వాళ్ళు ఎవరు ఏమన్నా కానీ మీరు వినకండి. మీ లక్ష్యం సిఏ అయితే ఆ లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు సిఏ కంప్లీట్ చేసిన తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్లో అక్కడ వర్క్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఎలా ఓవర్కమ్ అయ్యి ఒక సిఏ ప్రొఫెషనల్గా మీరు ఎలా డెవలప్ కాగలిగారు సార్? ఓకే, సో మెయిన్లీ ఏంటంటే అండి, ఆఫ్టర్ కంప్లీటింగ్ సిఏ మీరు అన్నట్టు దేర్ ఆర్ 3 ఆపర్చునిటీస్ విచ్ ఆర్ అవైలబుల్, కెరియర్ ఆపర్చునిటీ. ఒకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోవడం, రెండోది ఏంటంటే ప్రాక్టీస్లో ఉండడం మాలాగా, థర్డ్ ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్ వెళ్ళిపోవడం, అంటే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం. నా ఇప్పుడు ఈ 3 ఇండస్ట్రీస్కి 3 డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్లో వెళ్ళినప్పుడు మీకు బాస్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇవన్నీ రిపోర్ట్స్ అని, ఎంఐఎస్ రిపోర్ట్స్ అని చేయాలి అని చెప్పి చాలా ప్రెషర్ వస్తుంది. సో అది ఎలా డీల్ చేయాలనేది మీకు ఉంటుంది, మీ పైన ఆధారపడి ఉంటుంది, మీ ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీస్, ఇప్పుడు మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ మీరు అడిగారు కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాను. ప్రాక్టీస్ అనేది మా బ్రదర్ కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ చెన్నైలో ఉంటారు. హీ యూస్ టు టెల్, ఒక స్కూటర్ కొనుక్కోవడానికి 5 years పడుతుందండి ప్రాక్టీస్లో ఉంటే. 5 సంవత్సరాలు ఒక స్కూటర్ కొనుక్కోవడానికి పడుతుంది. ఎందుకనంటే ప్రాక్టీస్లో ఇట్ ఈస్ నాట్ సో రెమ్యునరేటివ్. కానీ
మీకు ప్యాషన్ కనుక ఉంటే ప్రాక్టీస్లోనే ఉండండి. నాకు లేదు సార్, నాకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సైన్ చేయడంలో కిక్ వస్తుంది, నాకు అదొక హ్యాపీనెస్ సార్, నేను చేసిన దానికి నేను న్యాయం చేసినట్టు అవుతుందంటే ప్రాక్టీస్లో ఉండండి. అలాంటప్పుడు డోంట్ లుక్ ఫర్ మానిటరీ టర్మ్స్, స్లోగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇట్ ఈస్ నాట్ వన్ డే అట్ అ టైం. కానీ ఇండస్ట్రీకి వెళ్ళిపోతే ఇమీడియట్గా మీకు 15 లక్షలు పెట్టి మిమ్మల్ని తీసేసుకుంటారు. కానీ ప్రాక్టీస్లో ఇమీడియట్గా 15 లక్షలు రాదు. ఇట్ విల్ టేక్ టైం. నేను ఇందాక అన్నట్టు 5 years పడుతుంది స్కూటర్ కొనడానికి. వి ఫేస్డ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ కేమ్ ఫార్వర్డ్ అండి. అందుకనే ఇఫ్ యు ఆర్ ఇన్ టు ప్రాక్టీస్, మీకు మీ మీ రెమ్యునరేషన్ని సపోర్టివ్గా ఉంచుకోవడానికి ఒక ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోండి. లైక్ టీచింగ్, గెట్ ఇన్ టు టీచింగ్. మీకు ఆ స్కిల్ సెట్ కనుక ఉంటే టీచింగ్లోకి వచ్చేయండి. ఆర్ యూ వాంట్ టు డూ పార్ట్ టైం బిజినెస్, వెళ్ళిపోండి, బిజినెస్ కూడా చేసేసుకోండి. కానీ ప్రాక్టీస్ మీరు ఒకసారి పెట్టిన తర్వాత ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ వైండ్ అప్ ద ప్రాక్టీస్. ఇవాళ రేపు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయండి ప్రాక్టీస్లో కూడా. న్యూ యాక్ట్స్ ఎక్కడైతే వస్తున్నాయో, న్యూ రూల్స్ ఎప్పుడైతే వస్తున్నాయో, ఖచ్చితంగా ఒక నీడ్ ఆఫ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ కావాలి. లైక్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోవిడ్ కూడా మీరు తీసుకోండి. కోవిడ్లో మీరు ఎక్కడైనా హిస్టరీలో చూడండి, కోవిడ్ ఆ పీరియడ్లో 2020-21 లాక్డౌన్ పీరియడ్లో చూడండి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, ఒక కాస్ట్ అకౌంటెంట్ కానీ, ఒక కంపెనీ సెక్రటరీని కానీ, ఐ మీన్ టు సే ఇన్ షార్ట్ కామర్స్ ప్రొఫెషనల్ కానీ తీసేసిన హిస్టరీ లేదు. మీరు చూడండి. ఎందుకనంటే ఒక కంపెనీని స్టార్ట్ చేయాలన్నా, ఒక కంపెనీ మూసేయాలన్నా ఒక కామర్స్ ప్రొఫెషనల్ కావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ రాలేదు మీరు చూస్తే. సో ఇట్ ఈస్ ఏ ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్ అండి. ఏది చూసినా ఎప్పటికైనా కానీ ఇట్ ఈస్ ఏ ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్. ఓన్లీ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. బట్ దట్ అవేర్నెస్ యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అండి. ఎందుకంటే రూరల్ ఏరియాస్కి మెయిన్గా కావాలి ఇది. అర్బన్ ఏరియాస్ అంటే ఓకే, ఎవరో ఒకరు చదువుకొని ఉంటారు, దే హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, దే డూ గూగుల్, దే డూ చాట్ జీపీటీ, అవన్నీ వచ్చేస్తుంది. కానీ రూరల్ ఏరియాస్కి మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. దీనివల్ల చాలా మంది బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క వ్యాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని, గైడెన్స్ని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా యూస్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విల్ కీప్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఇన్ ద కమింగ్ డేస్ టు కమ్ సార్. వి లుక్ ఫార్వర్డ్ టు ఇట్ సార్. And thank you so much once again for joining with Sakshi Education. Surely, and it is my humble pleasure for attending your interview. Thank you so much, Andy. Thank you sir. All the best to the students and the parents. Some hundreds of students ni guide చేస్తూ వస్తున్నారు శ్రీనాథ్ సార్. అండ్ ఒక టీచింగ్ ప్రొఫెషన్తో పాటుగా అండ్ ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్ కూడా చేస్తూ ఉన్నారు. సో బోత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని అండ్ ఎడ్యుకేషన్ అకాడమిక్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకున్నటువంటి ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ సార్. సో సార్ యొక్క గైడెన్స్ అనేటువంటి ఫర్దర్గా సాక్షి ఎడ్యుకేషన్ వీడియోస్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం అకాడమిక్స్ సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది ఇన్ ద కమింగ్ డేస్ టు కమ్ విల్ పోస్ట్ ఇన్ సాక్షి ఎడ్యుకేషన్. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్ ఫర్ మోర్ information videos regarding CA.